నుండి కాల్ చేశారు ఇంతియాజ్ గారు. ఇంతియాజ్ గారు, యాక్చువల్గా ఈసారి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి చాలా బలంగా మేమందరం కోరుకుంటున్నాం. దానికోసం మేము కూడా కష్టపడుతున్నాం. ఈ ఎమ్మెల్యే సీట్ ఏ పార్టీకి వేసినా కూడా ఎంపీ సీట్ మాత్రం కాంగ్రెస్కే ఓటు వేయాలి అని చెప్పి మా వంతు ప్రచారం మేము అందరికీ చేస్తున్నాం సార్. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని మ్యానిపులేట్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కొద్దిగా మీ సైడ్ నుంచి కూడా ఈసీకి కంప్లైంట్ చేసి మోడీ మీద కొద్దిగా యాక్చువల్గా చర్యలు ప్రాపర్గా తీసుకోవాలి అనేది మా కోరిక సార్. మీరు పార్టీ తరపు నుంచి కొద్దిగా ట్రై చేయండి మీరు అందరూ. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయడం, ముస్లిమ్స్ గురించి మాట్లాడడం చాలా తప్పు. మేనిఫెస్టోలో ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడారు, మీరు కూడా చూసింటారు, అందరూ చూస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసినా కూడా అసలు పట్టించుకోవడం లేదనేది అసలు మా అందరికి చాలా షాక్ సార్. ఇండియన్ ప్రపంచానికే షాక్ యాక్చువల్గా. ఎవరికి ఏం చెప్పినా, ఏ కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు ఇలా ఉన్నారండి. ఎలక్షన్ కమిషన్ అనేది తయారైంది. మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మాహోల్ అంటారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం దీంట్లోనే కాంగ్రెస్ గెలవాలి, రావాలి, ఇండియా కూటమి గెలవాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న ఇంతియాజ్ అన్న. వాస్తవానికి ఈరోజు అంటే ప్రకటించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో అద్భుతంగా రాబోయే కాలంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో అద్భుతంగా ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు చాలా విశ్వసిస్తూ ఉన్నారు. దేశం కూడా దానివైపు చూస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని విస్మరించాలనే ప్రయత్నంతో ఈరోజు బీజేపీ కుట్ర పన్నుతుంది తప్ప ఎన్ని కుట్రలు పన్నినా ఖచ్చితంగా రాబోయేది ప్రధానమంత్రి మా నాయకుడు రాహుల్ గాంధీ గారేనని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, జర్మనీ నుండి కాల్ చేశారు సురేష్ గారు. హలో, చెప్పండి సురేష్ గారు. హలో, ఆదినారాయణ గారు అండి. థ్యాంక్ యూ సురేష్ అన్న. సార్, యాక్చువల్గా నేను మీ కాన్స్టిట్యున్సీ అండి, మీ కాన్స్టిట్యున్సీలోనే ఒక ఓటర్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. మా డాడీ మీ ఫాలోవర్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కేటీఆర్ అంటే బాగా ఇష్టం సార్. కానీ మన కాన్స్టిట్యున్సీలో ఓకే సార్, మన కాన్స్టిట్యున్సీలో మీరు బాగా మీరు ఎడ్యుకేటెడ్ ప్లస్ మీరు ఉపాధ్యాయులుగా చేశారు కాబట్టి మేము లాస్ట్ టైం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం మా కాన్స్టిట్యున్సీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్గా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అశ్వారపేటకి యూత్కి ఏం చేస్తారు కొంచెం ఒకసారి మీ ద్వారా మేము వినాలని ఉంది. ఓకే సార్. అదే అన్న, నాకు ఇంకా అదేం లేదు, ఇంకా ఒకటే మెయిన్. థ్యాంక్ యూ సార్. యూత్లో మంచి ఫాలోయింగ్. వాస్తవానికి థ్యాంక్ యూ అన్న. ఈరోజు వాస్తవానికి మీరు నాతో మాట్లాడుకుంటే చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నేను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐఆర్ఎస్తో అంటే నా నియోజకవర్గ ప్రజలు నాతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మీరు ఆలోచిస్తున్న తీరు ఏదైతే ఉందో యువతకి రాబోయే కాలంలో ఒక మంచి ప్రణాళికతో ఒక స్టడీ సర్కిల్ని మాత్రానికి వారికి ఒక అందించాలనే ఆలోచనతో మాత్రం నేను ఒక ప్రణాళిక చేయబోతా ఉన్నా. నిరుద్యోగ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రతి సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా, అదేవిధంగా జాబ్ మేళా, మెగా జాబ్ మేళా ద్వారా ఏదైతే చదివినట్టు నిరుద్యోగం ఎవరైతే ఉంటారో వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా నేను తయారు చేయబోతా ఉన్నా. కాబట్టి నిరుద్యోగులకు అదేవిధంగా యువతిని మోటివేషన్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతంగా నేను త్వరలోనే రూపకల్పన చేసి ఒక మంచి ప్రణాళిక ద్వారా మీ అందరి సలహాలు చూసి తీసుకుంటూ మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తాను. యువజన విభాగాన్ని మాత్రం అద్భుతంగా తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాను నేను. ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావడానికి ఎంకరేజ్ చేస్తారా? దానికోసం ఏం చేస్తారు యూత్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం? అంటే నాకు వాస్తవానికి నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా నా స్టూడెంట్స్ ఉన్నారు, నా ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వీరందరూ కూడా స్ట్రెంత్ అని ఎక్కడ జరగడం జరిగింది. మా ఫ్యామిలీ వాస్తవానికి రాజకీయ ఫ్యామిలీ కాదు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నా తాన చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కానీ సార్ మీలాంటి నాయకుడు ఉండాలని ఆ రోజుల్లో నన్ను కోరుకున్నారు. అట్లనే ఎక్కువగా యూత్తో ఎక్కడైతే గ్రామాల్లో ఒక 10వ తరగతి చదువుకొని ఇంటర్మీడియట్ చదివి డిగ్రీలు చేసుకుని డ్రాప్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసుకుని చదువు అనేది చాలా ముఖ్యం, మీరు బడి మానేయొద్దని చాలా మోటివేషన్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ నేను ఒక ప్రోగ్రాం ద్వారా కండక్ట్ చేస్తూ ఉండే. అట్లా ఎక్కువ మంది యూత్తో చదవాలి నాకు కావటం, అదేవిధంగా వాళ్ళని ఒక మోటివేటెడ్గా తయారు చేసే ఒక ప్రక్రియలో మాత్రం నేను ముందుకెళ్ళటం వల్ల ఎక్కువ యూత్ నన్ను ఆకర్షిస్తూ ఉంటారు.
ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు మహేష్ గారు. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ మహేష్ గారు. చెప్పండి. సార్, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే స్టేట్ వైడ్ గా గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి, మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ లో సరైనటువంటి సదుపాయాలు లేక, చాలా వరకు చెప్పాలంటే కొన్ని గ్రామాల్లో స్కూల్లో అసలు సరైనటువంటి వసతులు లేవు. రూములలో ఏంటంటే కుక్కలు వచ్చి పడుకుంటాయి. పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళి కూర్చోవాలంటే భయపడతారు. అది మా గ్రామంలో ఉంది ఆ ప్రాబ్లం, అందుకని చెప్తున్నాను. సో సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చెప్పాలంటే చాలా వరకు సరైన వసతులు లేక, మెడికల్ ఎక్విప్మెంట్ లేక, అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ కెనాట్ ఎఫర్డ్ ది కార్పొరేట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా చాలా వరకు అప్గ్రేడ్ చేయాలండి. సో ఆ దిశగా మీరు మీ నియోజకవర్గంలో ఏమైనా ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ ఉందా? స్టేట్ వైడ్ గా కాంగ్రెస్ పార్టీకి అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాస్తవానికి నేను వ్యాయామ ఉపాధ్యాయుడిని. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాఠశాలలు అంటే నా మొదటి ప్రాధాన్యత విద్య, తర్వాత వైద్యం, తర్వాత గ్రామాల యొక్క మౌలిక వసతుల రూపకల్పన తయారు చేయాలని ప్రధాన ధ్యేయంగా నేను ఎంచుకున్నటువంటి మొదటి ప్రాధాన్యత. విద్య పరంగా చూస్తే ఈరోజు మొన్నే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 2 కోట్ల రూపాయలు కేవలం నా నియోజకవర్గానికి అభివృద్ధికి కేటాయించమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలలో ఏదైతే టాయిలెట్స్ కానీ, రిపేర్ వర్క్స్ కానీ, అదేవిధంగా వాల్స్ కానీ వాటికి నేను కేటాయించడం జరిగింది. ఎందుకనంటే పాఠశాల మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా కూడా పాఠశాల అభివృద్ధిగా ఉండాలంటే, అంటే విద్యార్థులు మంచిగా చదవాలంటే పాఠశాల మంచిగా ఉండాలి అనే ఆలోచనతో మంచి రూపకల్పన చేయడం జరిగింది. వచ్చే జూన్ కల్లా పాఠశాలలు చాలా అందంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మాత్రం నేను ఉన్నాను. అదేవిధంగా మీరు అడిగిన రెండో ప్రశ్న వైద్యం. వాస్తవానికి వైద్యం అనేది చాలా అవసరం కూడా. ఏజెన్సీలో, గిరిజన గూడెల్లో చాలామంది కూడా అనారోగ్యం బారిన పడినప్పుడు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఖమ్మము లేక హైదరాబాదు తరలించే పరిస్థితి. కానీ నా నియోజకవర్గంలో అశ్వరాపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి పెంచమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా చేసే ప్రక్రియ కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వైద్యాన్ని కూడా ప్రతి ఇంటికి చేర్చాలనే మా ఆలోచనతో మాత్రం నేను ఉన్నాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, జింబాబ్వే నుండి కాల్ చేశారు. రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి ఆదినారాయణ గారితో. నమస్తే అండి ఆదినారాయణ గారు. నమస్తే రవి గారు. నమస్తే సార్. నా పేరు కర్లపూడి రవి అండి, మొద్దులగూడెం నుంచి. రవి గారు నమస్కారం. బాలు వాళ్ళ తమ్ముడు. బాలు వాళ్ళ బ్రదర్. ఓకే, చెప్పండి. హలో రవీంద్ర, చెప్పండి. మీరు ఇప్పుడు ఎలా అయితే ఉంటారో త్రూ అవుట్ 5 years ఇలాగే ఉంటే మళ్ళీ మీరే కంపల్సరీ వస్తారు. థ్యాంక్ యూ. అండ్ మన నియోజకవర్గానికి వచ్చేసరికి మనకి పామాయిల్ ఎక్కువ కాబట్టి మన దగ్గర రిఫైనరీ లేదండి. ఓకే. పామాయిల్ రిఫైనరీ ఒకటి ఏర్పాటు కృషి చేయాలి మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కొబ్బరి బోర్డు కూడా లేదండి. ఓకే. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మన డిగ్రీ కాలేజ్ లాస్ట్ టైము వచ్చేసరికి ఆపరేషన్ టైంకి అది అంటే తరగతులు అవి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయింది. ఈసారి అలా కాకుండా మామూలుగా అంటే దోస్త్ టైంకి అన్ని సెట్ అయ్యేటట్టు చేయాలి మీరు. ఓకే ఓకే రవి గారు, ఖచ్చితంగా. ఓకే, రైట్ రవి గారు. థ్యాంక్ యూ రవి గారు. ఎందుకంటే మన ప్రాంతవాసి, నా గ్రామానికి ఒక 7 kilometers దూరంలో ఉన్నటువంటి రవి గారు. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. మన ప్రాంతంలో ఎక్కువగా పామాయిల్ రైతులు ఎక్కువ ఉన్నారు. పామాయిల్ తోటల విస్తీర్ణం కూడా ఎక్కువే. దానికి ఏదైతే మీరు రిఫైన్డ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీ గతంలో సిద్దిపేట ప్రాంతంలో తరలించడం జరిగింది కొత్తగా. కానీ
ఉన్నటువంటి అశ్వరాపేట అలాగే అప్పరావుపేటలు మన ప్రాంతంలో పామాయిల్ ఎక్కువ నడుస్తూ ఉంది. కాబట్టి రిఫైన్డ్ ఫ్యాక్టరీ రావాలని నేను సీఎం గారికి కూడా నేను ప్రతిపాదన పంపించడం జరిగింది. ఖచ్చితంగా కూడా దానికి సానుకూలంగా వారు ఉన్నారు. త్వరలోనే మరి పూర్తిగా విధి విధానాలు కూడా వారికి నేను అందించబోతా ఉన్నా.